A car can cover a certain distance at a certain uniform speed in 19.2 hours. If the speed is increased by 8 kilometers per hour, the same distance is covered in 18 hours. The distance is. ఇక్కడ కూడా మనకు టైం యొక్క రేషియో టైమ్స్ ఇచ్చాడు. టైం యొక్క రేషియో ఎంత అవుతుందంటే 19.2 అవర్స్ ఈస్ట్ 18 అవర్స్. ఇక్కడ 19.2 అవర్స్ 18 అవర్స్ అంటే 19.2ను 19 ఇంటూ 12/60 ఈస్ట్ 18. 1 जा 5 जा 90 5 जा 95 ప్లస్ 196/5 ఈస్ట్ 18. టైం యొక్క రేషియో ఎంత అవుతుందంటే 96:5 18 जा 90. అప్పుడు స్పీడ్ యొక్క రేషియో ఎంత అవుతుంది 90:96. A car can cover a certain distance in a certain uniform speed in 19.2 hours. If the speed is increased by 8 km per hour, the same distance is covered in 8. అక్కడ స్పీడ్ అనేది 8 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేసిందంటే ఫస్ట్ 90 స్పీడ్తో వెళ్తుంటే తర్వాత 96 స్పీడ్తో వెళ్తుంది. అప్పుడు ఈ 6 పార్ట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్. అప్పుడు దీని యొక్క స్పీడ్ ఎంత అవుతుందంటే 6 అంటే 15 ఇంటూ 8. ఇక్కడ 16 ఇంటూ 8 15 8 जा 120 16 8 जा 128. ట్రైన్ అనేది 15 ఇంటూ 8 120 కిలోమీటర్ స్పీడ్తో ఫస్ట్ వెళ్ళింది. సెకండ్ సారి వెళ్ళినప్పుడు 128 కిలోమీటర్ స్పీడ్తో సెకండ్ సారి వెళ్ళింది. టైం ఎంత 18 అవర్స్. 18 అవర్స్ అంటే 128 ఇంటూ 18 18 8 जा 144 18 36 36 ప్లస్ 14 50 18 1 जा 18 ప్లస్ 5 23. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది 2304. ఇక్కడ మనం ఫస్ట్ టైం యొక్క రేషియో తీసుకున్నాం, తర్వాత స్పీడ్ యొక్క రేషియో తీసుకున్నాం. స్పీడ్ యొక్క డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత అంటే 6 parts = 8 కిలోమీటర్స్. దాని నుండి మనం ఏం చేసినామంటే ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ 120 సెకండ్ వెళ్ళిన స్పీడ్ 128 ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసిందంటే 18 అవర్స్ కాబట్టి 128 × 18 = 2304.